హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 10 రోజుల క్రితం ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు అనేవి ఒక విషయంలో తప్ప మిగతావన్నీ చాలా సార్లు పెద్దగా అభ్యంతర పెట్టే పరిస్థితిలో అయితే లేవు. ఒక ఆడవాళ్ళ విషయంలో ఆయన కొంతవరకు హద్దు దాటి విమర్శించినట్టుగా సామాన్య ప్రజలకు కూడా అనిపించడం జరిగింది. కానీ ఇక్కడ ఈ విమర్శ వచ్చిన తరువాత వైఎస్ఆర్సిపి వారు చాలా భారీ ఎత్తున ఆయన కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ రాధాకృష్ణ గారిని చాలా వరకు హెచ్చరించడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోనే తిప్పి కొట్టడం జరుగుతుందని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరించడం జరిగింది. దీని మీద ఒక 2 రోజుల క్రితం ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరో కౌంటర్ వేయడం జరిగింది. అసలు ఈ కౌంటర్ అనేది ఏ విధంగా వేశారు, దీని గురించి మనం ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే శ్రీ రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించిన దాన్ని స్వాగతించడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో నేను కూడా ఎదురు చూస్తున్నాను, మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నానని కూడా ఆయన తెలియచేయడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీద కొన్ని విమర్శలు ఆయన ఎక్కుపెట్టడం జరిగింది. అవి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం, అంటే రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్న సమయంలోనే ఆ కుటుంబంలో జరిగిన ఒక అత్యంత దారుణమైన విషయం నాకు తెలుసు. అది ప్రజలకి తెలియకపోవచ్చు. నాకు తెలిసిన విషయాన్ని నేను కానీ బయట పెట్టానంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు తలదించుకోవాల్సి వస్తుంది. ఆ విషయం ఎంత ఘోరమైనదంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత నాకేమీ అది పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అంతకుముందు జరిగిన సంఘటనతో పోల్చి చూసుకుంటే ఇది జరిగే అవకాశం ఉంది అని ఆయన ఈ వారం వీకెండ్ విత్ ఆర్కేలో తెలియచేయడం జరిగింది. ఇక్కడ ఈ విషయం ఏమై ఉంటుందని చాలామందికి అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆయన సరైన సమయం వస్తే బయట పెట్టే అవకాశం కానీ తప్పదు అనే పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా బయటికి తెలియజేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఒక విధంగా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించడం జరిగింది. మీరు నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను కూడా మీ మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీ కుటుంబంలో జరిగే విషయాల్ని బయట పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించినట్లయింది. అదేవిధంగా ఆయన ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నారు, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడే నన్ను ఏమీ చేయలేపారు, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే కదా మీరు ఒకవేళ విజయం సాధించినా సరే మీరు నన్ను ఏం చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా సవాలు విసిరినట్టుగా ఈ వీకెండ్ విత్ ఆర్కేలో ఆయన తెలియజేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. ఆయన అన్ని విధాలుగా ఈ ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ ఛానల్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. అయినా సరే రాధాకృష్ణ గారు అదే స్టాండ్ మీద కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక స్టాండ్ మాత్రమే తీసుకున్నారు. ఆయన ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఆయన పత్రిక ఛానల్ని నడుపుతూ వస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయే పరిస్థితిలో రాధాకృష్ణ గారు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎంతో కాలం పెట్టి ఈ పత్రికను నడుపుతున్నారు. ఇటువంటి
బెదిరింపులు ఆయన చాలా వరకు చూసే ఉంటారు. ఏమైనా అంటే మహా అంటే అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టగలరు, అంతకుమించి ఆయన అయితే ఏమీ చేసేయలేరు కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాధాకృష్ణ గారు ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకున్నారు. మరి 2029 ఎన్నికల సమయానికి మరి ఎవరిది పైచేయిగా ఉంటుంది అనేది మనకి 2029 ఎన్నికలు వస్తాయి కానీ తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఇద్దరు ఒకరి మీద ఒకరు సవాళ్ళు విసురుకుంటూ ముందు కూడా ఇదే పందాన్ని అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.